జై శ్రీరామ్. ఇంద్రజిత్తు అయినటువంటి మేఘనాథునితో రావణాసురుడు ఈ విధంగా చెబుతున్నాడు. నాయన, కింకరులందరూ చనిపోయారు. జంబుమాలి మంత్రిపుత్రులు 7, సేనానాయకులు 5 చచ్చిపోయారు. గుర్రాలు, మహారథాలు, సైన్యము నాశనమైపోయాయి. నీ తమ్ముడు అక్షకుమారుడు కూడా హతుడైపోయినాడు. నాయన, నీ మీద నాకున్న నమ్మకము మరెవరి మీదనూ లేదు. నీవు శత్రు సంహారకుడవు. ఓ మతిమంతుడా, నీవు ఆ హనుమంతుడి మహాబలాన్ని, వాడి ప్రభావాన్ని, పరాక్రమాన్ని, నీ బలాన్ని గురించి ఆలోచించు. నీ బలానికి అనుగుణంగా అమిత వేగంతో నీవు వాడితో కూడా పోరాడవలెను. మన సేన నాశనమైపోకుండా నీ బలము శత్రుబలము చూసుకుంటూ పోరాడవలెను. నాయనా, ఆ వానరుడు సైన్యాలను గుంపులు గుంపులుగా చంపివేస్తున్నాడు. నీవు ఏ సన్నాహముతో పోతే ఆ శత్రువు హతమైపోతాడో ఆ విధముగా పోవలెను. వజ్రాయుధాలు తీసుకొని మన సేనలన్నీ వాడి మీద పడ్డప్పటికిన్నీ వాడు చెక్కు చెదరడు. వాడికున్న వేగము వాయువుకు లేదు. వాడు అగ్నిహోత్రము వంటి వాడు. వాడిని ఏ ఆయుధముతోనూ చంపడానికి అలవి కాదు. ఇదంతా చక్కగా ఆలోచించి నీవు ఏమరపాటు లేకుండా, కార్యము చెడకుండా దివ్యమైన నీ అస్త్రబలాన్ని స్మరించుకుంటూ వాడి మీదకు పో. అమోఘంగా విజృంభించు. నిన్ను యుద్ధానికి పంపించడము నాకు ఇష్టం లేదు. అయితే రాజధర్మాన్ని బట్టి, క్షాత్రధర్మాన్ని బట్టి పంపిస్తున్నాను. ఓ అరిందమా, నీవు వివిధ ఆయుధాలతో యుద్ధం చేయడము నీ పాండిత్యముతో తెలుసుకో. నీవు నానావిధ ఆయుధములతో యుద్ధము చేయడములో నీ పాండిత్యం తెలుసుకో. జయించు అని చెప్పినాడు. జై శ్రీరామ్.